హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ ఎంఎల్ సూర్యకాంతం గారు రచించిన పచ్చని ప్రేమ. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో మే 2009 సంవత్సరంలో ప్రచురింపబడింది. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? తోట ముందు కారు దిగిన ఉష మెల్లగా నిస్సత్తువుగా గేటు తీసుకుని బిలబిలమంటూ చుట్టూ చేరిన పావురాలను చూస్తూ కూర్చుండిపోయింది. హృదయ భారాన్ని దించుకోవాలని ఇక్కడికొస్తే మరింత పెరుగుతూ గుండెని నొక్కినట్లుగా అనిపిస్తోంది. చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు, బత్తాయి, నారింజ, సపోటా, పనస చెట్లు, నిమ్మతోట కళకళలాడుతూ ఉన్నాయి. నిమ్మపూల సువాసన గమ్మత్తుగా మత్తుగా ఉంది. ఉదయం 9 గంటలైనా ఇంకా మంచు పొరలతో లేలేత కిరణాలతో అలరారుతున్న ఆ దృశ్యం అద్భుతంగా ఉంది. ఇక ఈ తోట, ఈ సుందర దృశ్యం కనబడదనుకుంటే ఉషకి దుఃఖం ముంచుకొస్తోంది. 20 ఎకరాల విశాలమైన ఆ తోట, ఆ బంగ్లా అంటే ఆమెకెంతో ఇష్టం. పెళ్లైన కొత్తల్లో భర్తతో కలిసి ఇక్కడ గడిపిన రోజులన్నీ జ్ఞాపకాల పుటల్లో పదిలంగా దాచుకుంది. కురిసే మంచుని, ఎగిరే పెట్టెలు, విరిసే పూలని చూస్తే చాలు తన మనసు, శరీరం ఉల్లాసంగా, ఆనందంగా అయిపోతుంది. ఎందుకనో ఓ ఖరీదైన నగ, వేలు ఖరీదు చేసే పట్టుచీర ఇవ్వని ఆనందం ఈ ప్రకృతి తనకిస్తుంది. భర్త ప్రకాష్తో కలిసి తనవి, భర్తవి పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇక్కడే జరుపుకున్నారు. ఆ అనుభూతులన్నీ ఇక జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అనుకుంటే మరింత బాధగా ఉంది ఉషకి. ఆమె బాధకు కారణం ఆమె మామగారే. ఈ 20 ఎకరాల తోటని ఫ్లాట్స్గా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని, మరిన్ని కోట్లు సంపాదించాలని ఆయన ఆలోచన. ఈ మాట ఆమె చెవిన పడిన దగ్గర నుంచి ఒకటే వేదన. ఈ విషయం భర్తతో కూడా చెప్పి చూసింది. నీదంతా సెంటిమెంట్ ఉషా, అయినా డాడీ ఇష్టం. ఆ పొలం నా చిన్నప్పుడు చాలా చౌకగా కొని తోట వేయించారుట. ఇప్పుడు స్థలం అమ్మితే చాలా డబ్బు వస్తుంది. ఏం చేద్దాం చెప్పు, అంతా ఆయన ఇష్టం. భర్త తండ్రి మాటకు ఎదురు చెప్పలేడని తనకు తెలుసు. అందుకే సూటిగా మామగారని అడగాలని నిశ్చయించుకుంది. ఒకసారి బంగ్లా చుట్టూ తిరిగి ఇంటికి బయలుదేరింది. రాత్రి భోజనాల సమయంలో ఆయన దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించింది. మావయ్య, మన తోటని ఫ్లాట్స్గా మార్చేస్తున్నారని తెలిసింది. భయంగా అడిగింది. ఆయన ఆమె వైపు వింతగా చూశారు. ఎందుకంటే ఆమె ఎప్పుడూ తమ వ్యాపారాల గురించి పట్టించుకోలేదు. మీ వ్యాపారాల గురించి వివరణ కోసం కాదు మావయ్య. ఆ తోటలు బాగున్నాయి, ఆదాయం కూడా వస్తుంది. మరి ఫ్లాట్స్గా మార్చి ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? అదా సంగతి. ఆ తోటలు చూడటానికి బాగానే ఉన్నా అంత ఆదాయం రావడం లేదమ్మా. అదే ఫ్లాట్లుగా మారిస్తే ఆ తోటల మీద 15 సంవత్సరాలకు వచ్చే ఆదాయం ఒక్కసారి వస్తుందమ్మా. అది మరో వ్యాపారంలో పెడితే మరింత లాభాలు వస్తాయి అన్నారు ఆయన. ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అని అంత మంచి తోటని నరికేస్తారా మావయ్య? నీటి వసతితో, మంచి కాపుతో ఉన్న తోటని పాడు చేయకండి మావయ్య అంది వేడుకోలుగా. అది కాదమ్మా, ఆ ప్రక్కనే ఎయిర్పోర్ట్ ఉంది కదా, హైవేని కలిపే ఓవర్ బ్రిడ్జ్ను కూడా ప్లాన్ చేస్తున్నారు. మరో ప్రక్క యూనివర్సిటీ, అదంతా డెవలప్ అయిపోతుందమ్మా. ఇప్పటికే ఆ చుట్టుపక్కల తోటలు, పొలాలు అమ్ముడైపోయాయి కూడా అన్నారు ఆయన. డెవలప్మెంట్ అంటే పచ్చని పొలాలు, తోటలు నాశనం చేసే అంతస్తులు, బిల్డింగులు, ఫ్యాక్టరీలు కట్టడమేనా మావయ్య? ఈ తోటలన్నీ ఇలా మారిపోతే ముందు తరాలకి తినటానికి పండు అంటూ ఉంటుందంటారా అంది ఆవేదనగా. కోడలి మాటలకు ఆయన చిన్నగా నవ్వుతూ, ముందు తరాల సంగతి మనకెందుకమ్మా, మన తరాలకేమీ లోటు ఉండదులే. అయినా ఈ విషయాలన్నీ నీకెందుకమ్మా, హాయిగా ప్రశాంతంగా ఉండు. 100 ఎకరాల్లో ఫ్యాక్టరీలు, ఇళ్ళు వెలుస్తూ ఉంటే మన 20 ఎకరాలు ఒక లెక్క. సరే, ఇంతకీ ఆ తోటలు అమ్మటం నీకు ఇష్టం లేదంటావు, అంతే కదా? అవును మావయ్య. ఆ పూల మొక్కలు, ఆ ఫలవృక్షాలు, వాటిపై వాలే రకరకాల పక్షులు, ఆ చల్లని గాలి, అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం మావయ్య. ఆమె మాట్లాడుతూ ఉంటే ఆయన కోడలి వైపు అలా చూస్తుండిపోయారు. ఇంకా చెప్పమన్నట్లు చూశారు. అసలు మీరెప్పుడైనా ఆ తోటలు కాసేపు సేదతీరి అందాలను పరికించి చూశారా? ఆ మామిడి పూత, కోకిలమ్మ పాట ఎంత మనోహరంగా ఉంటాయి.
పూలపై వాలే రకరకాల రంగురంగుల సీతాకోక చిలుకల్ని మనం మరెక్కడైనా చూడగలమా? అది మీకు చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ నాకు చాలా అద్భుత దృశ్యం మావయ్య. కడియం నర్సరీ నుంచి తెచ్చిన రకరకాల పూల మొక్కలతో బంగ్లా చుట్టూ ఎంత అందం కనువిందు చేస్తుందో ఒక్కసారి గమనించండి. ఇప్పుడు అది నాశనం చేసి ఫ్లాట్స్గా మారుస్తానంటే నాకెందుకో చాలా బాధగా ఉంది మావయ్య. మీ వ్యాపార విషయాల్లో కలగజేసుకోకూడదు, కానీ నా మనసులో మాట చెప్పానంతే. మీకు కోపం వస్తే నన్ను క్షమించండి మావయ్య అంది. ఉషా, నువ్వింత ప్రకృతి ప్రేమికురాలువని నాకిప్పుడే తెలిసిందమ్మా. ఏదో సరదాగా కాలక్షేపానికి వెళ్తున్నావని అనుకున్నాను. అయినా 3 పంటలు పండే మంచి పొలాలే మంచి రేటు ఉందని ఫ్లాట్స్గా మార్చేస్తున్నారు. నీలా ఎవ్వరూ ఆలోచించరు తల్లి అన్నారు. వాళ్ళంతా అలా చేస్తున్నారని మనము అలా చెయ్యాలనుకోవటం తప్పు కదా మావయ్య. మనం ఆ తోటను అలా ఉంచితే ముందు ముందు ఆ ఏరియాకి అదో గొప్ప నందనవనం అవుతుంది. అప్పటికి దానివల్ల కూడా చాలా లాభాలుంటాయి. మనకి ఆనందం మిగులుతుంది. కూరగాయలకు పూలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది కదా, అవన్నీ మనం పండించవచ్చు. కొంచెం స్థలం గార్డెన్ పార్టీలకు వీలుగా తయారు చేయవచ్చు. చిన్న పార్కు ఓ వైపు ఉంటే రోజు చాలామంది వస్తారు. ఇప్పుడు జనాలకి సేద తీరటానికి స్థలమే కొరువైపోయింది చెప్పుకుపోతుంది. సరే, నీ ఆలోచనలన్నీ బాగానే ఉన్నాయి, కానీ మాటలన్నీ పూర్తయిపోయాయి అంటూ మాట తుంచేసి చెయ్యి కడుక్కొని రూంలోకి వెళ్ళిపోయారు ఆయన. అప్పటి వరకు వాళ్ళ సంభాషణ వింటున్న అత్తగారు కుర్చీలో నుంచి లేచి, ఉషా, నీకు చనువిచ్చి కూతురులా చూసుకుంటే మామగారికే సలహా ఇస్తావా? ఆయన అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. ఇదంతా మీకోసమే కదా, ఇంకెప్పుడు ఇలా కలుగు చేసుకోవద్దు అంది కాస్త కోపంగా. తనేం తప్పు మాట్లాడిందో ఆమెకేమీ అర్థం కాలేదు. ఎంతసేపు సంపాదనే తప్ప మరే అనుభూతులు వీళ్ళకి అక్కర్లేదు. మనసులో మాట చెప్పటం తప్ప ఎంత చెప్పినా అర్థం చేసుకోరు అనుకుంది నిస్సహాయంగా. వారం రోజులు గడిచాయి. ఇంట్లో ఎవ్వరూ ఆ విషయం మాట్లాడుకోలేదు. కానీ ఉషలో మార్పుని అందరూ గమనించారు. ఎప్పుడు చిరునవ్వుతో కలకలలాడే ఆమె ఇప్పుడు మౌనంగా ఉండటం ఎవ్వరికీ నచ్చలేదు. ఆ రోజు ఉష పుట్టినరోజు. ప్రతి సంవత్సరం ఆ తోటలో పనివాళ్లకి భోజనాలు పెట్టి ప్రకాష్ పిల్లలతో అక్కడే గడుపుతుంది. కానీ ఇప్పుడు తన పుట్టినరోజనే విషయమే మర్చిపోయింది. ఇంట్లో వాళ్ళు మర్చిపోయారు. డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే ప్రకాష్ వచ్చి హ్యాపీ బర్త్డే అన్నాడు. ఇంతలో మామయ్య గారు వచ్చి, ఈరోజు ఉషా బర్త్డే కదా, ఏం గిఫ్ట్ ఇచ్చావరా అన్నారు ఆయన కొడుకుని ఉద్దేశించి. ఆయనే నాకు గొప్ప గిఫ్ట్ కదా మామయ్య అంది ఉష. మంచి మాట అన్నా ఉషా. సరే సరే, ఇది నా గిఫ్ట్ తీసుకో అమ్మా అంటూ ఒక కవర్ ఆమె చేతిలో ఉంచారు. ఆమె ఆశ్చర్యపోతూ కవర్ తెరిచింది. అవి ఫామ్ హౌస్ తోట తాలూకా పేపర్లు. ఆశ్చర్యంగా మామగారి వంక చూసింది. ఇది కల కాదు, నిజమే. నేను ఎన్ని వ్యాపారాలు చేసి సంపాదించినా మీకోసమే కదమ్మా. మీకు ఆనందం ఇవ్వలేని సంపద ఎందుకు చెప్పు? కూతురువైనా కోడలివైనా నువ్వే కదా. ఈ వారం రోజులు నువ్విలా ముభావంగా ఉండటం మాకెంత మాత్రం బాలేదు. అందుకే ఆ తోటను నీకోసం అమ్మకూడదని మీ అత్తయ్య నేను అనుకున్నాం. ఇక ఈ తోటను ఎలా తీర్చిదిద్దుకుంటావో నీ ఇష్టం అన్నారాయన. అవును ఉషా, ప్రకాష్కి ఈ విషయం మొన్ననే చెప్పాం, కానీ నీ పుట్టినరోజు కానుకగా ఇచ్చి సంతోషపరచాలని చెప్పలేదు అంది అత్తయ్య. ఉష సంతోషం పట్టలేక, థ్యాంక్స్ అత్తయ్య, మామయ్య అంటూ వారి పాదాలకు నమస్కరించింది. నీ మౌనవ్రతంతో నాన్న మనసు మార్చేశావు అంటున్న భర్త వైపు సంతోషంగా చూసింది. సరే సరే, ఇక బయలుదేరండి. ఈరోజు ఏర్పాట్లన్నీ అక్కడే అరేంజ్ చేసేశాను. మీతో పాటు మీ అత్తయ్య నేను కూడా అంటూ ఉంటే ఆమె ముఖం మంచుతెరల మాటు నుండి వచ్చే ఉషోదయంలా వెలిగిపోయింది. ఇదండి కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.